హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వీడియోలో ఒక టెంపుల్ అండి. ఇది శ్రీ లక్ష్మీ నారాయణ స్వామి టెంపుల్ అండి. ఇది బెంగళూరులో మార్తల్లికి దగ్గరలో మార్తల్లిలోనే ఒక ఏరియా అండి. ఇది మున్నెకొలల అనే ఏరియాలో శ్రీ లక్ష్మీ నారాయణ స్వామి టెంపుల్ ఉంది. చాలా ఫేమస్, అనుకున్నవి అనుకున్నట్టే జరుగుతాయి. చాలా పురాతనమైన టెంపుల్ కూడా అన్నమాట. లోపలికి వెళ్ళి చూస్తే మనకు టెంపుల్ వ్యూనే తెలిసిపోతుంది. మనకు ఈ అంటే చాలా పురాతనమైంది. దాదాపు ఒక 1000 సంవత్సరాలు లేదా 500-600 సంవత్సరాల క్రితంది అనేది మనకి టెంపుల్ పరిసరాలు చూస్తేనే అర్థమవుతుంది. అక్కడ బయటే మనకి లోపలికి వెళ్ళేటప్పుడు చెప్పులు బయట వెళ్ళడానికి అరేంజ్మెంట్ అయితే ఉంది. మనం లోపలికి వెళ్తే అయితే స్ట్రీట్ బయటికే ఉంటుందన్నమాట టెంపుల్. రాతి కట్టడాలన్నీ చాలా పురాతనమైనవి. ఈ టెంపుల్ గురించి అయితే క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే మాకు లేదు. కాకపోతే మాకు తెలిసింది ఏంటంటే చాలా శక్తివంతమైన టెంపుల్. వెళ్ళి ఒకసారి ఏదైనా ప్రాబ్లం ఉండి మొక్కుకొని వస్తే జరుగుతుంది అని చాలామంది చెప్పారు. అందుకని మేము ఇక్కడికి టెంపుల్కి వచ్చామన్నమాట. ఇక్కడ ఎవరిని అడిగినా బాగా మంచి శక్తి టెంపుల్ గురించి ఎప్పుడు కట్టారు, ఎవరు కట్టారు అనే ఇన్ఫర్మేషన్ అయితే మాకు ఎవరు ఇవ్వలేకపోయారు. టెంపుల్ అయితే చాలా శక్తివంతమైంది. ఖచ్చితంగా ఒకసారి వెళ్ళొచ్చారంటే స్వామిని చూడడానికి మళ్ళీ వెళ్తారు. అంత శక్తివంతమైన టెంపుల్ అని చెప్పారు. మేము 2 ద్వారబంధరాలు దాటుకొని లోపలికి వెళ్ళాము. లోపలికి వెళ్ళిన తర్వాత లోపల ఇంకా చాలా పెద్ద స్థలంలో ఎంటీ ప్లేసు, కారిడారు, అన్ని మండపాలు, చుట్టూ మండపాలతో చాలా బాగుంది. ఖచ్చితంగా ఇదైతే 1000 సంవత్సరాల టెంపుల్. అది మాత్రం కన్ఫామ్గా చెప్తున్నారు. ఎవరు నిర్మించారు ఏందని లేదు. ఎంట్రన్స్లోనే వినాయకుడు గుడి ఉంది. చిన్న వినాయకుడు మండపం లాంటి చిన్న గుడి ఉందన్నమాట. వినాయకుడిని దర్శించుకున్నాక స్వామివారిని దర్శించుకోవాలి. కాకపోతే నేనేం చేశానంటే ముందు ఈ మండపాలు చుట్టూ టెంపుల్ చుట్టూ వ్యూని మీకు చూపించాలనే ఉద్దేశంతో లోపలంతా చూపించాను. వెనక పక్కంతా పెద్ద చెట్లు ఉన్నాయి. ఆ చెట్ల కింద పాము నాగేంద్ర స్వామి టెంపుల్స్ ఉన్నాయన్నమాట. పాము లాగా అంటే టెంపుల్ ఉంది, అంటే గుడి ఉంది. అలాగే పాము పడగలతోటి శిల్పాలతో కూడా అరేంజ్మెంట్ అయితే జరిగింది. ఇక్కడ చాలామంది పెళ్ళి కావాల్సిన వాళ్ళు, అలాగే ఇంకా మొక్కుకోవడానికి వచ్చేవాళ్ళు అమ్మాయిలు ఎక్కువ ఉన్నారు. జాబ్ కోసం వచ్చేవాళ్ళు, పెళ్ళి కోసం వచ్చేవాళ్ళు, పిల్లల కోసం వచ్చేవాళ్ళు అయితే నాగేంద్ర స్వామి చుట్టూ తిరుగుతున్నారు. ఇట్లా చాలామంది ఉన్నారన్నమాట. మేమైతే సండే వచ్చాము ఇక్కడికి చూడ్డానికి. అసలు వెంకటేశ్వర స్వామి టెంపుల్ అనుకున్నాము. క్లియర్గా మాకు ఏం చెప్పారంటే ఇక్కడ టెంపుల్ అయితే ఉంది, చాలా శక్తివంతమైన టెంపుల్, ఒక్కసారి వెళ్ళి రండి అని చెప్పారు. అంత ప్రశాంతత, ఎంత ప్లెజెంట్, పెద్ద చెట్లు చాలా బాగున్నాయి. గుడి చాలా పురాతనమైనది అనేది మాత్రం తెలిసింది. ఇక్కడ ఎవరిని అడిగినా ఇంకా పూజారి వాళ్ళు కన్నడ వాళ్ళు అన్నమాట. కన్నడ అంత నాకు అర్థం కాదు, కానీ వాళ్ళు బిజీగా ఉన్నారు. ఏదైనా అడిగి తెలుసుకోవడానికి కూడా అవకాశం లేదు. గుడి అయితే చాలా బాగా నచ్చింది. చాలామంది, మేము తొందరగా వెళ్ళామన్నమాట. అందుకని కొంచెం తక్కువ మంది ఉన్నారు. మేము బయటకు వచ్చే ముందు ఎక్కువ మంది వెళ్తూ ఉన్నారు. ఇది ఇప్పుడు మేము లోపలికి వెళ్తున్న ఒక మండపం లాంటి ఒక టెంపుల్ అన్నమాట. ఇదేంటంటే ఉత్సవ విగ్రహాలు ఉన్నాయండి. ఇక్కడ అమ్మవారు సపరేట్గా ఉన్నారు. అలాగే పక్కన ఇంకా చాలా దేవుళ్ళ విగ్రహాలు అయితే అరేంజ్ చేస్తున్నాయి. చాలా ప్లెజెంట్గా ఉంది ఇక్కడ. ఏదైనా రాసుకునే వాళ్ళు, చదువుకునే వాళ్ళు, మంత్రాలు చదువుకునే వాళ్ళు అలా ఇక్కడ ప్లెజెంట్గా కూర్చొని వాళ్ళ బాధని అది స్వామివారికి చెప్పుకోవడానికి, అమ్మవారికి చెప్పుకోవడానికి ఇక్కడ అన్నీ అంత మంచి మ్యూజిక్ తోటి చాలా బాగుంది. మాకైతే చాలా బాగా నచ్చింది. అలాగే లక్ష్మీనారాయణ స్వామి లక్ష్మీదేవితో అవతరించడం వలన ప్రశాంతమైన వదనంతో స్వామి దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఇక్కడైతే చూడండి, మండపం చాలా బాగా నీట్గా చక్కగా వర్షం ఏదైనా వచ్చినా భక్తులు కూర్చోడానికి ఎండలో కూడా ఏమి ఇబ్బంది పడకుండా కూర్చోడానికి అరేంజ్మెంట్స్ అయితే చాలా బాగున్నాయి. రాజగోపురం అయితే ఇంకా అద్భుతంగా అనిపించింది.
చాలా ఆకాశాన్ని అందుతున్నట్లుగా అంత ఎత్తులో ఉందన్నమాట రాజగోపురం అయితే. చాలా బాగుంది. మేమైతే ఒక రౌండ్ టెంపుల్ చుట్టూ అయితే రౌండ్ వేసుకొని వచ్చేసాము. ఇప్పుడు మనం స్వామివారి మెయిన్ గుడిలోకి వెళ్ళాలి. ఇప్పుడు ఇది ఎంట్రీ అన్నమాట. లోపలికి వెళ్ళాలి. మనం ఏదన్నా కొబ్బరికాయ, కర్పూరం ఇలాంటి ఏదన్నా ఉంటే ఒక టికెట్ తీసుకోవాలి. మేమేం లేదు, స్వామిని దర్శించుకోవడానికి వచ్చాము. ఇప్పుడైతే చాలామంది జనం ఉన్నారు ప్రజెంటు, కానీ ఇది తక్కువ అని చెప్పొచ్చు. మేము ఎందుకంటే మేము 4:35కే వచ్చేసాము. ఇక్కడ పెద్ద గంట ఉంది, దాని మీద డొనేట్ చేసిన వాళ్ళ పేర్లు అయితే కన్నడలో రాసున్నాయి. చాలా బాగుంది. లోపల కూడా స్వామివారి గుడి చుట్టూ, అంటే స్వామి గర్భగుడి చుట్టూ తిరగడానికి కూడా అరేంజ్మెంట్లు అయితే లోపలే ఉంది. మేము దాని చుట్టూ కూడా తిరిగి వచ్చామన్నమాట. ఇక్కడ ఇద్దరు పూజారులు ఉన్నారు. ఒక ట్రిప్ ఒకరు, ఒక ట్రిప్ ఒకరు, అంటే ఒకరు వచ్చిన తర్వాత ఇంకొకరు అట్లా మార్చి పూజలు చేస్తూ ఉన్నారనమాట. ఇక్కడ అయితే గరుడ వాహనం ఉంది, స్వామివారి గరుడ వాహనము ఎదురుగా ఇదేనండి హారతిస్తున్నారు. చూశారు కదా, మీరు కూడా స్వామిని దర్శించుకుంటారనే ఉద్దేశంతో స్వామిని అయితే తీయడం జరిగింది. చూసి మీరు కూడా స్వామి యొక్క కృపకి పాత్రలు అవ్వండి. ఎందుకంటే చాలా శక్తివంతమైన టెంపుల్, చాలా నిష్టగా కూడా ఉన్నారు ఇక్కడ. సో నేనైతే ఎలాగో తీశాను. ఓకే అండి, మేము కాసేపు ఇక్కడే కాసేపు ఇక్కడ కూర్చొని వెళ్దాం అనుకుంటున్నాము. నేను వీడియో అయితే ఇంకా ఏమేమి ఉన్నాయి, బయట హనుమాన్ టెంపుల్ కూడా ఉంది, అక్కడ ప్రసాదాలు పెడతారు. ప్రసాదం తీసుకొని హనుమాన్ స్వామిని దర్శించుకొని బయలుదేరాలి. ఇక్కడ స్వామికి ప్రతి ఒక్కరికి పూజారి పువ్వులు ఇవ్వలేరు కాబట్టి తులసి దళాలు అలాగే రోజా పూలు అక్కడ పెడతారు. మనమే తీసుకొని ఒక్కొక్క పువ్వు తీసుకొని తీసుకోవాలన్నమాట. మేము కాసేపు ఇక్కడ కూర్చున్నాము. వచ్చిన వాళ్ళంతా కాసేపు కూర్చుని వెళ్తూ ఉన్నారు. చాలా ప్లెజెంట్గా ఉంది. ఇదిగోండి, ఇక్కడైతే రాసి పెట్టున్నారు ప్రతి శనివారము ఏం జరుగుతుంది అంటే పూజలు అయితే బాగా జరుగుతాయి అని రాస్తుందన్నమాట క్లియర్గా. తర్వాత అమావాస్యకి పూజలు జరుగుతాయి, నైట్ టైము, ఈవినింగ్ టైము మంచి పూజలు జరుగుతాయి. అప్పుడు రావచ్చు, ఎవరైనా వెళ్ళొచ్చు. ఇక్కడ ఏంటంటే ఎక్కువగా అమావాస్యకి ఇంపార్టెంట్ ఇస్తారు. ఇదిగోండి నేను చెప్పిన హనుమాన్ టెంపుల్, హనుమాన్ విగ్రహం అన్నమాట. చాలా పెద్దది, చాలా బాగుంది, నిండుగా ఉన్నారు స్వామివారైతే. లోపలే టెంపుల్ లోపలే ఉందన్నమాట. ఇది చాలా బాగుంది. ఈ స్వామికి ఎదురుగానే ప్రసాదాలు అయితే పంచుతూ ఉన్నారు. వాళ్ళే కప్పులో వేసి పెట్టేస్తారనమాట. మనము ఎవరైతే కావాల్సిన వాళ్ళు తీసుకోవచ్చు. మనిషికి ఒకటని కాదు, ఎలాగైనా తినొచ్చు. బెంగళూరులో ఉన్న గొప్ప విషయం ఏంటంటే ప్రసాదం కడుపు నిండా పెడతారండి. ఇక్కడ అగారా అని ఇక్కడ ఒక ఏరియా ఉంది, అక్కడైతే దాదాపు ఎన్ని టెంపుల్స్ ఉన్నాయో తెలియదు. వరుసగా చూసుకుంటూ వెళ్ళామంటే ఆ పూట భోజనమే తినక్కర్లేదన్నమాట, అన్ని ప్రసాదాలు వస్తాయి. ఇదిగోండి బయట నుంచి రాజగోపురం వ్యూ అన్నమాట. టెంపుల్ అయితే అంతా చూసేసాము. ఇది టెంపుల్ నేము బయట గోడ మీద. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ చివరి వరకు చూసినందుకు.